మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బతుకే ఒక అరాచకమని విమర్శించారు. 5 ఏళ్లు నిధులు బిల్లులు ఇవ్వకుండా జువ్వెన తిన్న హార్బర్ ను అడ్డుకుని మత్స్యకారుల పొట్టకొట్టిన వ్యక్తి జగన్ అంటూ వ్యాఖ్యానించారు. ఫిషింగ్ హార్బర్ లో ఎస్టిమేట్లు పెంచి కమిషన్లు కొట్టేశారని ఆరోపించారు. తాము శరవేగంగా పోర్టులు ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నామని, పూర్తి మౌలిక సదుపాయాలతో జువ్వెలదిన ఫిషింగ్ హార్బర్ ను పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు. మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బకొట్టేలా జగన్ తెచ్చిన జీవో నెంబర్ 2017 రద్దు చేసి ఆదుకున్నామని మంత్రి వెల్లడించారు. స్పీడ్ బోట్ల ద్వారా తమిళనాడు బోట్లను పట్టుకుంటే దానిపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనలో తన యొక్క కడుపు మంటని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం ఇష్టం లేక వివిధ వర్గాల మధ్యన చిచ్చులు పెట్టే కార్యక్రమానికి మరి కొనసాగిస్తా ఉన్నాడంటే జగన్ బ్రతికే ఒక అరాచకం. జగన్ ఎక్కడో చోట ఏదో ఒకటి అల్లరు సృష్టించాలని ఇవాళ జువ్వెలదిన్న ఫిషింగ్ హార్బర్ విషయంలో అక్కడ మత్స్యకారులకు చెందకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వేరే వాళ్ళకి కేటాయిస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయటానికి, మత్స్యకారులకు స్థానం లేకుండా చేయాలని ఒక దుష్ప్రచారానికి జగన్మోహన్ రెడ్డి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. నిజంగా ఇది చాలా దురదృష్టకరం. అక్కడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం వాళ్ళకి బిల్లులు ఇవ్వకుండా, ఆ పనులు కంప్లీట్ అవ్వకుండా ఆ ఫిషింగ్ హార్బర్ని వెనక్కి నెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అవునా కాదా? అదే కాకుండా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం పనులు వేగవంతంగా చేస్తుంది. ఇంకా కొద్ది పనులు మిగిలి ఉన్నాయి. అక్కడ 901 మీటర్ల లెంత్లో జెట్టీని నిర్మాణం చేయడం జరిగింది. అక్కడ ఫిష్ ల్యాండింగ్ సెంటర్ కానీ, అక్కడ కోల్డ్ స్టోరేజెస్ కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి వలలు కానీ, ఇవన్నీ కూడా భద్రపరచుకోవడానికి గదులు కానీ, అక్కడ ఒక సొఫిస్టికేటెడ్ ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగింది. దాన్ని తీసుకెళ్లి వేరే సాగర్ సొసైటీ, సాగర్ డిఫెన్స్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పి ఒక దుష్ప్రచారం చేయడానికి, అంటే అక్కడ మత్స్యకారుల్ని రెచ్చగొట్టడానికి. ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి నిజంగా మత్స్యకారులు పొట్టకొట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఫిషింగ్ హార్బర్ లో ఎస్టిమేట్లు పెంచేసి దాంట్లో కమిషన్లు దండుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదే కాకుండా ఆ రోజున మరి చూసాం జీవో నెంబర్ 217, అంటే తరతరాలుగా మత్స్యకారుల హక్కులుగా ఉన్నటువంటి చెరువుల్ని కొట్టేయడానికి నీ అన్యాయాలతో ఆ జీవో నెంబర్ 217 తీసుకొచ్చావు. మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ జీవో నెంబర్ 217 రద్దు చేశాం. మళ్ళీ మత్స్యకారులకి ఆ భూములు చెందేలాగా చేశాం. మరి ఆ రోజున మొట్టమొదట బ్యాన్ పీరియడ్ లో డబ్బులకి శ్రీకారం చుట్టింది తెలుగుదేశం. ఆనాడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు 50 సంవత్సరాలకి వీళ్ళు సముద్రంలో వేట చేయలేకపోతున్నారని చెప్పి 50 సంవత్సరాలకు పెన్షన్ ఇప్పించాం. వేట నిషేధ సమయంలో 4,000తో స్టార్ట్ అయ్యి వాళ్ళు 20,000 రూపాయలు ఇస్తున్నాం. అలాగే ఆయిల్ సబ్సిడీ ఇస్తున్నాం. వేటకెళ్లి చనిపోయిన దాదాపు 90 మంది చనిపోతే వాళ్ళకి 5 సంవత్సరాలు ఒక్క పైసా ఇవ్వలేదు. మీరు డెత్ సర్టిఫికెట్ల పేరుతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. రోడ్డు ప్రమాదాల నిరోధానికి ప్రభుత్వ శాఖలు, పౌరులు సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రభుత్వ శాఖల్లో ముఖ్యంగా రవాణా, పోలీస్ శాఖలు రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన చోట్ల ముందు జాగ్రత్తలు చేపట్టాలని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు జరిగే రోడ్డు ప్రమాదాల వల్ల గాయపడే వారికి తక్షణం ఉన్నత వైద్యాన్ని అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో పీఎం రాహత్ పథకం అమలు ప్రభుత్వ శాఖల సమన్వయ సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ పీఎం రాహత్ పథకం క్షతగాత్రులకు రిలీఫ్ ను ఇస్తుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలోగా ఉచితంగా 1.5 లక్షల వైద్యాన్ని అందించేందుకు ఉద్దేశించిన పీఎం రాహత్ పథకాన్ని ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ వర్తింపచేస్తామని వెల్లడించారు. అర్హత కలిగిన వారిలో ఒకవేళ ఎవరికైనా వైద్యాన్ని అందించేందుకు 1.5 లక్షలు సరిపోకుండా ఉంటే మిగిలిన మొత్తాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద భరిస్తామని పేర్కొన్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం కోసం ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటే బాధిత కుటుంబాలకు సాంత్వన చేకూరుతుందన్నారు. దీనికి పీఎం రాహత్ పథకం బాగా ఉపయోగపడుతుందన్నారు. చిత్తూరు జిల్లాలో తాజాగా నమోదైన కేసుతో కలిపి ఇప్పటి వరకు పీఎం రాహత్ కింద 56 కేసులు నమోదైనట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల సమాచారం ఇచ్చిన వారికి ఇంతకు ముందు 5,000 ఇస్తుండగా ఈ మొత్తాన్ని కేంద్రం 25,000కు పెంచిందన్నారు. వీరికి పోలీసుల వైపు నుంచి ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి 656 ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పీఎం రాహత్ కింద సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అత్యవసర వైద్యం కింద 2024లో 71, 108 రోడ్ ప్రమాద కేసులు నమోదైతే 23,810 మందిని గోల్డెన్ అవర్లోనే ఆసుపత్రిలో వైద్యం అందిందని తెలిపారు. 2025లో 75,329 కేసులకు గాను 44,305
కేసుల్లో గోల్డెన్ అవర్ కింద వైద్యం అందిందన్నారు. 2026లో ఇప్పటి వరకు 19,278 కేసులకు గాను 18,558 మందిని గోల్డెన్ అవర్లో ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించామని వివరించారు. గత సంవత్సరం మన దేశంలో 4,61,000 యాక్సిడెంట్లు జరిగాయని ఉంది. దాంట్లో 1,38,000 ఫ్యాటలిటీస్, చనిపోయారు. 1,95,000 మంది సీరియస్లీ ఇంజ్యూర్డ్. అంటే దాదాపు 30 యాక్సిడెంట్లు జరిగిన కేసుల్లో 36% ప్రాణాలు కోల్పోతున్నారు. సీరియస్లీ ఇంజ్యూర్ అయి అంగవైకల్యంతోనే ఇతర వాటితో బాధపడుతున్నారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చూస్తే ఆ స్టాటిస్టిక్స్ ప్రకారం 18,000 చిల్లర యాక్సిడెంట్లు జరిగితే దాంట్లో 8,300 చిల్లర చనిపోయారు. అంటే ఆల్మోస్ట్ 45% డెత్స్ హ్యాపెండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో టేకన్ ప్లేస్. 45%. అదేవిధంగా మిగిలిన వాళ్ళు సీరియస్లీ ఇంజ్యూర్డ్. ఒక వ్యక్తి ప్రాణం పోతే దాని బాధ ఏంటో ఆ కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. బ్రెడ్ విన్నర్ అయితే ఆ కుటుంబం ఆర్థికంగా చితికిపోతుంది, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా అగమ్య గోచరంగా అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ముందుగా మనం దృష్టి పెట్టాల్సింది యాక్సిడెంట్లు జరగకుండా తీసుకోవాల్సిన నిర్ణయాలు. ఇప్పుడు చేసాం, యాక్సిడెంట్లు కావాల్సిన ఎన్నో కారణాలు చెప్పారు. ఆపోజిట్ డైరెక్షన్లో పోవచ్చు, డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకుంటే ఎక్కడ బ్లైండ్ స్పాట్స్ ఉండొచ్చు. రకరకాల కారణాల వల్ల ఇవాళ కొత్త హైవేలు రావడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మెరుగుదల కారణంగా స్పీడింగ్ పెరగడం, రకరకాల కారణాలు ఉన్నాయి. ఒకవైపు చూస్తుంటే చాలా చోట్ల డివైడర్ పై నుంచి వచ్చి ఆటో సడన్ గా రోడ్డు మీదకి వచ్చేస్తుంటుంది. ఎక్కడి నుంచో లేదా పశువులు వస్తుంటాయి, లేదా అటువైపు రోడ్లో వెళ్తుంటే ఇటువైపు నుంచి ట్రక్ వెళ్ళి అటువైపు కొడుతుంది. మనం కీసరా టోల్ గేట్ దగ్గర చూసాం. అతని బాధకి అతనికి అడ్వకేట్ వెళ్తుంటే ఆ ట్రక్ వచ్చి దీనికి వచ్చి దాని మీద పడిపోయింది, అక్కడెక్కడే చనిపోయారు. అనేక రకాల హ్యూమన్ ఎర్రర్స్ తో మరణాలు సంభవిస్తే దాన్ని మనం ఏం కాపాడలేం, అది దేవుడు ఆ రకంగా రాశాడని అనుకోవచ్చు. కానీ చాలా వరకు మనం యాక్సిడెంట్ ఆపడానికి అవకాశం ఉంది. ప్రధానంగా యాక్సిడెంట్ అయిన తర్వాత ఆసుపత్రికి వస్తే సరైన వైద్యం చికిత్స అందించడం మా పని. కానీ యాక్సిడెంట్లు జరగకుండా కాపాడాల్సింది మాత్రం ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్. అందుకనే ఈ సమన్వయంలో అందరం వీ షుడ్ ఆల్ వర్క్ ఇన్ ట్యాండమ్. ఆ దిశగా యాక్సిడెంట్ తగ్గించే ప్రయత్నం చేయాలి. అయితే యాక్సిడెంట్లు కొన్ని చోట్ల తప్పని పరిస్థితుల్లో జరిగినప్పుడు వాటిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ రకంగా రాహత్ కార్యక్రమాన్ని తీసుకోవడం. రాహత్ అంటే అందరికీ హిందీ తెలిసే ఉంటుంది, రిలీఫ్. దానికి పేరు ఏదో పెట్టారు, ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అస్యూర్ ట్రీట్మెంట్ అని పెట్టారు. కానీ సింపుల్గా ఏంటంటే రాహత్ అంటే రిలీఫ్ ఇవ్వడం. ఎక్కడ యాక్సిడెంట్ జరిగితే వెంటనే రిలీఫ్ ఇచ్చే దిశగా. ఎండనక వాననక నిరంతరం రోడ్లపై ఉంటూ ట్రాఫిక్ క్రమబద్ధీకరించే పోలీసుల సేవలు వెలకట్టలేనివని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు కొనియాడారు. ట్రాఫిక్ సిబ్బందికి పలు స్వచ్ఛంద సంస్థల సహకారంతో సమ్మర్ కిట్లు పంపిణీ చేయటం ఆహ్వానించదగ్గ విషయమని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసులు పారదర్శకంగా, అవినీతి రహితంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని ఆయన సూచించారు. విజయవాడ పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపి ఎస్వి రాజశేఖర్ బాబు సిబ్బందికి కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా సామాజిక బాధ్యతతో ముందుకు వచ్చి పోలీసులకు అండగా నిలిచిన దాతలను సిపి శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ పోలీసులపై చూపే ప్రేమాభిమానాలు వారిలో బాధ్యతను పెంచుతాయన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్ట అనేది క్షేత్రస్థాయిలో పనిచేసే ట్రాఫిక్ పోలీసుల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత మెరుగైన సేవలు అందిస్తామని సిపి రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత స్థాయి పోలీస్ అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మరియు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. ట్రాఫిక్ కంజెషన్ అనేది క్వాంటిఫై చేయాలని ఆ రోజు మనం 2024 అక్టోబర్లో అనుకొని ట్రాఫిక్ బాగుందా లేదా, ట్రాఫిక్ జామ్స్ జరుగుతున్నాయా లేదా అంటే దానికి ఒక కొలమానం వచ్చేసి ట్రాఫిక్ కంజెషన్ అనేది ఒక కొలమానం. సో అప్పుడే మనకు ఈ ఏఐ టూల్, అస్త్రం అనే ఏఐ టూల్ మనకు ఆ రోజు మన అమ్ముడు పొదిలో చేర్చుకొని మనం స్టార్ట్ చేసాము. తర్వాత దాని మీద చాలా ఒక యజ్ఞం చేశాము. అస్త్రం అంటే ఈరోజు బెంగళూరులో కూడా అస్త్రం టూల్ ఉంది, బట్ డెఫినెట్గా మనం ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో మనం దాన్ని బ్రహ్మాండంగా అడాప్ట్ చేస్తున్నాం. సో దానికి నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఎందుకంటే అస్త్రం అనే టూల్, ఏ టూల్ మనము తీసుకునే చర్యల వల్ల మనకు రిజల్ట్స్ వస్తుంటాయి. ఒక ఉదాహరణకి మహానాడ్ జంక్షన్ తీసుకుంటే, మహానాడ్ జంక్షన్లో 4 కిలోమీటర్లు ఉండేది యావరేజ్ కండిషన్ లెంత్ పర్ డే. మనకు 4 కిలోమీటర్లు ఉండేది, అది 2 కిలోమీటర్లు తగ్గించగలిగాం. 1 కిలోమీటర్ తగ్గించాలి. సో ఇలాగా ఒకవైపున ట్రాఫిక్ కంజెషన్ అనేది తగ్గించడం,
ఒక ఎత్తు అయితే మరొక వైపున రోడ్ ప్రమాదాలు తగ్గించాలి. రోడ్ ప్రమాదాల్లో మనము 2025 సంవత్సరంలో చాలా బ్రహ్మాండంగా పనిచేయడం జరిగింది. 2024 సంవత్సరంలో 453 మంది చనిపోతే 2025 సంవత్సరంలో 378 మంది చనిపోయారు. అంటే 75 డెత్స్ మనము తగ్గించగలిగాం. ఈసారి ఈ రోజు దాకా ఎందుకంటే నేను ఎవ్రీడే ఆ ఫిగర్స్ నా నోట్లోనే నానుతుంటాయి. ఈ రోజు వరకు 2026 సంవత్సరంలో 111 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఈ రోజు నాటికి 102 మంది చనిపోయారు. అంటే 9 డెత్స్ తగ్గించగలిగాం. బట్ వీఆర్ నాట్ హ్యాపీ. ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, కొంత వెస్ట్ బైపాస్ రావడం వల్ల మనకి సిటీలో కొంత స్పీడ్ అనేది పెరిగింది. సో దాన్ని ఎలాగా అధిగమించాలనే విషయాన్ని ట్రై చేస్తున్నాము. మన జిల్లా కలెక్టర్ గారు నేను అందరం కూడా 28 బ్లాక్ స్పాట్స్ పరిశీలించి ఏంటి కారణాలు అనేది చూస్తూ ఉంటే, ఉదాహరణకి భవానీపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ సంవత్సరం ఈ 3.5 నెలల్లో మనకు 6 మంది చనిపోయారు. మొన్న జరిగిన మన బస్ యాత్ర అనేది ఇట్ వాజ్ వెరీ స్పాంటేనియస్ థాట్ ఆఫ్ అవర్ ఆనరబుల్ సిపి సార్. ఒక బస్ యాత్ర చేద్దామమ్మా, బ్లాక్ స్పాట్స్ చూద్దాము అని ఒక్క మాట చెప్పారు. దానికి మొత్తం జిల్లా యంత్రాంగాన్ని అంతా కూడా కలుపుకొని అందరూ కూడా ప్రమాదాల నివారణ మన అందరి బాధ్యత అని ఒక నినాదంతో బస్ యాత్ర చేపట్టి రాష్ట్రంలో ప్రముఖమైన 28 బ్లాక్ స్పాట్స్ని పరిశీలిద్దాము, దానికి సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా రివ్యూ చేయాలి అని చెప్పి అందరినీ కలిపి తీసుకెళ్ళిన క్రెడిట్ మన సార్కే ఉంది. ఇది రాష్ట్రంలో ఎక్కడ జరగలేదండి, చేశారు. దీనికి కరెక్షన్ మెథడ్స్ కూడా జరుగుతున్నాయి. ఏంటంటే ఎక్కడ కూడాను ఈ ప్రమాదాలు జరగకూడదు, రోడ్ ప్రమాదాలు జరగకూడదు, రోడ్ మరణాలు జరగకూడదు, ఏ కుటుంబం కూడా విషాదంలోకి వెళ్ళకూడదు అనే ఒక గొప్ప ఉద్దేశంతో చేపట్టారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 23వ డివిజన్ బేసన్ రోడ్ అన్సారీ పార్క్ నందు 12.4 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్కు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విద్యుత్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయని తెలిపారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వ కాలంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగి ట్రాప్ ఛార్జీలు, అదనపు ఛార్జీలు వంటి పేర్లతో ప్రజలపై వేల కోట్ల భారం మోపబడిందని విమర్శలు గుప్పించారు. అయితే ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలపై ఎలాంటి అదనపు భారం పడకుండా చర్యలు తీసుకుంటుందన్నారు. 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఈ రాష్ట్రంలో మళ్ళా పవర్ సెక్టర్ అంతా కూడా రంగంలోకి పూర్తిగా ప్రజలకి నాణ్యమైనటువంటి కరెంటు, తక్కువ బిల్లులతో కరెంటు, ఎక్కడా కూడా డిస్ట్రిబ్యూషన్ లాస్ కానీ లైన్ లాస్లు కానీ లేకుండా నాణ్యమైనటువంటి విద్యుత్ని సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. 2019-24 మధ్య ఏ వీధిలోకి వెళ్ళినా కూడా ప్రజలు గగ్గోలు పెట్టేవాళ్ళు కరెంటు బిల్లులు చూపించి. కరెంటు బిల్లు పట్టుకుంటేనే షాక్ కొడుతుందండి. విపరీతంగా కరెంట్ ఛార్జీలు పెంచారు. ఆ కరెంట్ ఛార్జీలు ట్రూ అప్ ఛార్జీలని, కన్జంప్షన్ డిపాజిట్లని, సర్ఛార్జీలని, అడిషనల్ కన్జంప్షన్ డిపాజిట్, ఇట్లా విపరీతంగా అర్థం కాని పేర్లతో ప్రజల మీద భారాలు పడే వేల కోట్ల రూపాయలు. దాన్ని మీరు తగ్గించండి అని చెప్పి అప్పుడు మమ్మల్ని వైసీపీ ప్రభుత్వంలో అడిగేవాళ్ళు. మేము అప్పుడు స్పష్టంగా ప్రజలకు చెప్పాం, మేము అధికారంలో రాగానే ఈ కరెంటు పెంపు, ఛార్జీల పెంపు అనేది లేకుండా కరెంటు ఛార్జీలను తగ్గించే పని కూడా చేస్తామని చెప్పి మాట ఇచ్చాం. నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పాం. ఇచ్చిన మాట ప్రకారం గత 20 నెలల్లో వైసీపీ ప్రభుత్వం వేసినటువంటి ట్రూ అప్ ఛార్జీలు వాళ్ళ ట్రూ డౌన్ చేసి ప్రజల మీద భారాలు పడకుండా ఏపీఆర్సీ మాకు పెంచుకోమని మాకు అధికారం ఇచ్చినా ప్రజల మీద భారం పడకుండా ప్రభుత్వంలోనే దాన్ని చేసుకున్నాం. గత ప్రభుత్వం చేసిన అనేక లోపాల వల్ల ఇవాళ అనేక రకాలుగా
ఈ ప్రభుత్వం మీద భారాలు పడినాయి. కానీ ప్రజల మీద మాత్రం కరెంటు బిల్లులు ఎక్కడా కూడా ₹1 కూడా పెంచకుండా కరెంటు నాణ్యమైన కరెంటు అందిస్తూ ఉన్నాం. ఇవాళ గతంలో గ్రామాల్లో 5-6 గంటలు కూడా కరెంట్ ఉండేది కాదు. ఆ స్థితి నుంచి ఇవాళ 24 గంటలు 24/7 365 డేస్ పవర్ ఇవ్వగలుగుతా ఉన్నాం. రైతన్నలకి పూర్తిగా కరెంట్ ఇవ్వగలుగుతాం, సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో పోలవరం ఇవి కూడా ప్రాజెక్టులు రెడీ అయిపోతే మరి ఇంకా పెద్ద ఎత్తున పవర్ జనరేట్ అవుతుంది. లోటు కరెంట్ నుంచి మిగులు కరెంటులోకి వచ్చాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో మరింత మెరుగైన స్థితిలో తీసుకెళ్ళి ఇంకా వీలైనంత కరెంట్ ఛార్జీలు తగ్గించే విధంగా ప్రజలకి నాణ్యమైన కరెంట్ అందించే విధంగా పనిచేస్తాం. అందులో భాగంగానే ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో 2 సబ్స్టేషన్లు, ఏలూరు లాకుల దగ్గర 1, బీసెన్ రోడ్లో అన్సారీ పార్క్లో 1, 2 సబ్స్టేషన్ని 6,20,00,000 చేత నేను ఎస్టిమేషన్ వేయించి ఎక్కడా పవర్ ఇబ్బంది లేకుండా మన ఎస్సీ గారు, ఈ గారు, డైరెక్టర్ మూర్తి గారి కోఆపరేషన్తో ఇవాళ మంజూరు చేయడం, ఇవాళ వాళ్ళకి స్థలాలు ఇప్పించి ఇక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది. త్వరలో ఈ పూర్తి చేస్తాం. ఈ సమ్మర్ ఎప్పుడు కూడా అత్యధిక కరెంటు వినియోగం అనేది ఉంటుంది ప్రజల మీద. ప్రజలందరూ కూడా అత్యధికంగా వినియోగించే కాలం ఇది. దీంట్లో ఎటువంటి లోటులు లేకుండా, లోపాలు లేకుండా, పవర్ కట్లు లేకుండా, పవర్ షార్టేజ్ లేకుండా ప్రజలకు అందిస్తామని తెలియజేస్తూ దాంట్లో నిర్మాణంలో భాగంగా ఈ 2 సబ్స్టేషన్ కూడా నిర్మిస్తూ ఉన్నాం. త్వరలో అందుబాటులో తీసుకొస్తాం. ఇంకా అవసరమైతే ఇంకో 2 సబ్స్టేషన్లు కావాలని మా అధికారులు దృష్టిలో పెట్టారు. వాటికి కూడా ఖచ్చితంగా ఆ సబ్స్టేషన్ కూడా డైరెక్టర్లు మూర్తి గారు కానీ ఇంకా అధికారులు CMD గారు వాళ్ళ సహకారంతో త్వరలోనే అవి కూడా స్టార్ట్ చేస్తాం. ఏది ఏమైనా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఎక్కడా కూడా లో పవర్ కానీ, లో వోల్టేజ్ కానీ, అలాగే కరెంటు బిల్లుల పెంపుగా లేకుండా చేస్తామని తెలియజేస్తూ మంచి కార్యక్రమం చేపట్టిన అధికారులు అభినందిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. డిలిమిటేషన్ కు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా డిలిమిటేషన్ ను సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని, ఈ విషయంలో ప్రాంతీయ పార్టీలు తమ మౌనాన్ని వీడి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ దాసరి భవన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ పార్టీల స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లును సాకుగా చూపుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు గండి కొట్టేలా డిలిమిటేషన్ ప్రక్రియను ముందుకు తెస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేసినందుకు దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడు ఎంపీ సీట్లు తగ్గించి శిక్ష వేయటం అన్యాయమని ధ్వజమెత్తారు. మహిళా బిల్ కోసం కమ్యూనిస్టు పార్టీలు దశాబ్దాలుగా పోరాడుతున్నాయని గుర్తు చేస్తూనే ప్రస్తుత మోడీ ప్రభుత్వం దీని అమలును 2034 వరకు వాయిదా వేయటం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఈశ్వరయ్య విమర్శించారు. కేవలం ఎన్నికల్లో మహిళా ఓటర్లను ఆకర్షించేందుకే ఈ బిల్లును తెరపైకి తెచ్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేయవచ్చునని, అలా కాకుండా పార్లమెంట్ స్థానాలను 835కు పెంచడం ఎవరి ప్రయోజనం కోసమని ఆయన ప్రశ్నించారు. విభజన హామీల విషయంలో రాజీ పడినట్లే డిలిమిటేషన్ విషయంలో కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను విస్మరిస్తారా అని నిలదీశారు. కేంద్రం తలపెట్టిన ఈ పునర్విభజన ప్రక్రియ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు లబ్ధి చేకూరి దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. డిలిమిటేషన్ కు ముందు సమగ్ర జనగణన, కులగణన నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. ఈరోజు పార్లమెంటులో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3 రోజుల పాటు పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఈ పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లుకు సంబంధించి, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి బిల్లులు ఆమోదింపజేసుకోవడానికి పార్లమెంటు సమావేశాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ రాజకీయ పక్షాల యొక్క సంపూర్ణమైనటువంటి మద్దతును కోరుతూ మహిళా బిల్లులు అందరం కూడా ఆమోదిద్దామనేటువంటి పిలుపుతో వారు మా పార్టీకి
ఉత్తరాన్ని పంపడం జరిగింది. అయితే మేము మహిళా బిల్లుకు సంబంధించినటువంటి విషయంలో మేము ఏమాత్రం కూడా వ్యతిరేకం కాదు. మహిళా బిల్లును ఇంప్లిమెంట్ చేయమని చెప్పి మేము అనేక దశల్లో డిమాండ్ చేసేట్టు వాళ్ళం. అసలు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీగానే పార్లమెంటుల్లో చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కావాలని చెప్పి డిమాండ్ చేసినటువంటి పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. 1952 నుంచి 1966 వరకు శ్రీమతి రేణుకా చక్రవర్తి గారు 3 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి సందర్భంలో పార్లమెంట్లో ఈ అంశంపై రైజ్ చేసి మహిళా సాధికారత కోసం వారు పార్లమెంట్ వేదికగా ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలపైన పోరాటం చేశారు. వారి తర్వాత 7 సార్లు పార్లమెంట్ సభ్యురాలుగా ఉన్నటువంటి శ్రీమతి సిపిఐ ఎంపీ గారు గీతా ముఖర్జీ గారు దీనిపైన చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి నాడున్నటువంటి రాజకీయ పార్టీలన్నిటినీ కూడా పార్లమెంట్ లో ఒప్పించడానికి కావాల్సిన ప్రయత్నం చేసి పోరాటం చేస్తే వారి నేతృత్వంలోనే మహిళా బిల్లుకు సంబంధించి సెలక్షన్ కమిటీ చైర్మన్ గా పార్లమెంట్ నియమిస్తే ఆమె దేశంలో అనేక రాష్ట్రాలను పర్యటన చేసి ఆ బిల్లును తీసుకొని వచ్చి పార్లమెంట్ లో ప్రవేశపెడితే నాడున్నటువంటి భారతీయ జనతా పార్టీ బీజేపీకి సంబంధించినటువంటి ఉమాభారతి గారు అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు అది 5 దఫాలుగా పార్లమెంట్ లో బిల్లు పెడితే వాటన్నిటినీ రకరకాల పేరుతో మోకాలడ్డినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీకి నాడు కలిగింది. అయితే ఈ రోజు 131వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళా బిల్లు పేరుతో పార్లమెంట్ లో పెద్ద ఎత్తున ఈరోజు ఒక మాయాజాలానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెరలేపిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మహిళా బిల్లు వరకు అయితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సినటువంటి అవసరం లేదు. పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దని ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు సూచించారు. విజయవాడలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ తగలకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపడుతుందని వివరించారు. నగరపాలక సంస్థ, స్వచ్ఛంద సంస్థలతో పాటు టీడీపీ శ్రేణులు కూడా చలివేంద్రాల ద్వారా మజ్జిగ పంపిణీ చేస్తున్నారని వివరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని 36వ డివిజన్ గాంధీనగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే బోండమ్మ మహేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేసిన ఆయన పెరుగుతున్న ఎండల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విజయవాడలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, వడదెబ్బ తగలకుండా ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపడుతుందని తెలిపారు. వడగాల్పులపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామని, అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆటో కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, మహిళల కోసం నగరపాలక సంస్థ ద్వారా ప్రతి సెంటర్లో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచామన్నారు. పార్టీ నాయకులు కూడా స్వచ్ఛందంగా పలు డివిజన్లో చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారని, మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు ప్రతి ఏటా నారాయణ స్వామి హోటల్ వద్ద మజ్జిగ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ పార్టీ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం, ఇన్ఛార్జ్ రాము, సెక్రటరీ బాబీ, లక్ష్మణ్, భానుసింగ్, ముప్పా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఎండలు మండిపోతూ ఉన్నాయి. విజయవాడ అంటేనే ఎండలు. ఆ ఎండలను ఎదుర్కోలేము, కానీ ఎండల్లో వడదెబ్బలు తగలకుండా, ఎండదెబ్బ ప్రజలకు తగలకుండా అన్ని చర్యలు కూడా ప్రభుత్వం చేపడుతూ ఉన్నాం. ఇవాళ హీట్ వేవ్స్ ఎక్కడైతే వడగాల్పులు వస్తూ ఉన్నాయో ముందే ప్రజలకి సమాచారం ఇస్తున్నాం. ఆ సమాచారం వల్ల ప్రజలు తప్పని పరిస్థితులు అయితే తప్పితే రోడ్ల మీదకి రావద్దని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఎవరైనా అర్జెంటు పరిస్థితుల్లో ఉంటే వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. చలివేంద్రాలు పెట్టాం. అలాగే ఎక్కడికెక్కడ ప్రతి సెంటర్లో కూడా ముఖ్యంగా మా ఆటో కార్మికులకి, అసంఘటిత కార్మికులకి, రిక్షా కార్మికులకి, మా మహిళలకి, బస్సుల్లో వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా అందుబాటులో వాటరు, డ్రింకింగ్ వాటర్ ప్రతి సెంటర్లో కార్పొరేషన్, నగరపాలక సంస్థ నుంచి ఏర్పాటు చేసాం. దాంట్లో మజ్జిగ ప్యాకెట్లు కూడా పెట్టాం. మజ్జిగ కూడా సప్లై చేస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులు సొంతంగా ఇక్కడ 36వ డివిజన్లో మా మాజీ కార్పొరేటరు ముప్పా వెంకటేశ్వరరావు అయితే ప్రతి సంవత్సరం నారాయణ స్వామి హోటల్ దగ్గర మజ్జిగ కేంద్రం పెడతాడు. ఈ సంవత్సరం కూడా మొన్నే నా చేతుల మీద ప్రారంభించడం జరిగింది. పార్టీ నాయకులు ఎక్కడికెక్కడ డివిజన్స్లో మజ్జిగ, బటర్ మిల్క్ని సప్లై చేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్, కూలింగ్ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉన్నాం. మేము ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, తప్పని పరిస్థితులు అయితే మాత్రమే ఎండకు రండి. అంతే తప్పితే చిన్న చిన్న పనులకి ఎండగా బయటకు వచ్చి అనారోగ్యం పాలవద్దని విజ్ఞప్తి చేస్తాం. ఎందుకంటే ఈ వేడి గాల్పులు, హీట్ వేవ్స్ అనేది చాలా డేంజరు.
మరి అందుకని వడగాల్పుల నుంచి ప్రజలకి బయటకు రావద్దని విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం తరపున అన్ని చర్యలు తీసుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి డివిజన్ పార్టీ 36వ డివిజన్ పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం కానీ, ఇన్ఛార్జి రాము కానీ, అలాగే సెక్రటరీ బాబీని కానీ, అలాగే లక్ష్మణం, అలాగే భాను సింగ్, ఉప వెంకటేశ్వరని అందరినీ సబ్ రిజిస్ట్రార్లుగా ఉన్న 1, 2 వాళ్ళు కూడా వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వాళ్ళు కూడా అధికారులు కూడా హృదయపూర్వకంగా అభినందిస్తారు. మన దేశ స్వాతంత్ర సంగ్రామంలో విరోచితంగా పోరాడిన దివంగత వడ్డే ఓబన్న పోరాట తెగువ స్ఫూర్తిదాయకమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. మైలవరం పట్టణంలో ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న నిలువెత్తు విగ్రహాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ఏపీ స్టేట్ ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి జవహర్, వడ్డర్ కార్పొరేషన్ చైర్మన్ మల్ల ఈశ్వర్ వడ్డర్ ఆవిష్కరించారు. జోహర్ వడ్డే ఓబన్న అంటూ నినదించారు. ఓబన్న విగ్రహదాత మైలవరం మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి వేముల బాబును ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహించడానికి ఉత్తర్వులు జారీ చేసిందని గుర్తు చేశారు. మైలవరం పట్టణంలో ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. త్వరలోనే ఇబ్రహీంపట్నం ఏరియాలో కూడా ఓబన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సన్నిహితుడైన ఓబన్న నల్లమల కేంద్రంగా గెరిల్లా పద్ధతుల్లో తెల్లదొరలపై పోరాటం చేశారన్నారు. చిన్న వయసులోనే వీరమరణం పొందిన ఓబన్న ప్రజల గుండెల్లో పదిలంగా ఉన్నారన్నారు. వడ్డెర రాజులు కష్టజీవులు, శ్రమజీవులన్నారు. యంత్రాలు లేని రోజుల్లో వారు ఎంతో శ్రమించారని అన్నారు. వడ్డెర రాజులకు నియోజకవర్గంలో అన్ని విధాలుగా సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నామని జేటీపీటీ మహాలక్ష్మిని వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్గా, మైలవరం మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా వేముల బాబును నియమించామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా వడ్డెర సోదరులకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అక్కల రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. వడ్డే ఓబన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరించాం. అట్లాగే ఇబ్రహీంపట్నం కొండపల్లిలో ఉన్న వడ్డెర సోదరులు వచ్చి ఇబ్రహీంపట్నంలో ఓబన్న గారి విగ్రహం కావాలని అడిగారు. నేను వాళ్ళకి చెప్పాను, మీరు సరైన స్థలం చూసుకోండి, త్వరలో ఏర్పాటు చేద్దామని చెప్పి. త్వరలో ఇబ్రహీంపట్నం కొండపల్లిలో కూడా వడ్డెర ఓబన్న గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వడ్డెర సోదరులంతా కష్ట శ్రమజీవులు. వాళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఏ పని చేసినా, తాపీ పని కావచ్చు, నిర్మాణ రంగం కావచ్చు, రోడ్ల పని కావచ్చు, ఏ పని చేసినా కూడా ఆ పని సక్రమంగా సవ్యంగా తీర్చిదిద్దినట్టుంది అంటే ఖచ్చితంగా అది వడ్డెర సోదరులు చేశారంటానికి గుర్తు. వాళ్ళు చేస్తే వాళ్ళ నేర్పడతనం, వాళ్ళ పనితనం ఆ రకంగా ఉంటుంది. వీళ్ళు ఈ వడ్డెర సోదరులు కష్టజీవులు, శ్రమజీవులు, అలాగే వలస జీవులు కూడా. వాళ్ళు ఇక్కడ మారుమూల పల్లెలో ఉండొచ్చు, కానీ బెంగళూరు పోయి పనిచేస్తారు, ఆదిలాబాద్ పోయి పనిచేస్తారు, ఖమ్మం పోయి పనిచేస్తారు, హైదరాబాద్ పోయి పనిచేస్తారు. ఈ క్రమంలో వాళ్ళ బిడ్డలను చూసుకునే సమయం కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఒక రకంగా కొంతమేరకు అక్షరాస్యత కూడా తక్కువ. కానీ మన భారతదేశం శరవేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. మన ప్రాంతీయ పార్టీలు తెలుగుదేశం లాంటి బీసీలకి అధిక ప్రాధాన్యత ఇచ్చి, బీసీలకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి, బీసీలంటే తెలుగుదేశం పార్టీకి పట్టుగొమ్మలు అని నిరూపించుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి ఈ అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంది. కాబట్టి మైలవరం నియోజకవర్గంలో 27 సహకార సంఘాలు ఉంటే ఖచ్చితంగా వడ్డెర్లకు కూడా అవకాశం కల్పించాలి అని చెప్పి నేను కొండూరు మండలం చెరువు మాధవరం, మునగపాడు, సున్నపాడు గ్రామాలకు కలిపి ఒక సొసైటీ ఉంటే వడ్డెర సోదరుడు శ్రీనివాసరావు గారిని చైర్మన్ గా నియమించడం జరిగింది. ఈ గ్రామం శ్రీరాంపురానికి కేశబాబు గారు ఎలాగా ఉన్నారో సొసైటీ అధ్యక్షులుగా అక్కడ నియమించాం. అట్లాగే ఇబ్రహీంపట్నం మండలం నుంచి మన బిడ్డ, మన అమ్మాయి ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉంది, చురుకైన వ్యక్తిత్వం కలిగిన మనిషి మన జడ్పీట్ మహాలక్ష్మికి వడ్డెర కార్పొరేషన్ లో డైరెక్టర్ గా చంద్రబాబు నాయుడు గారు గుర్తించి, తెలుగుదేశం పార్టీ గుర్తించి రాబోయే తరానికి యువ నాయకులను తయారు చేయాలని చెప్పి ఆ యువ నాయకురాలకి అవకాశం కల్పించింది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.